వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఆయనకు నివాళులర్పించడానికి హాజరైన బీహార్ మంత్రి నితిన్ నబీన్, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో గత 11 రోజులుగా స్థానిక మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న మండల స్థాయి విలేజ్ టు విలేజ్ ఆటల ఫైనల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ విన్నర్స్గా నిలిచిన విజేతలకు నగదు చెక్కులతో పాటుగా కప్పులను అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ఇచ్చినటువంటి శేఖర్ వంటి ప్లేయర్స్ అందరినీ వచ్చి పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇంత ఎండాకాలం కూడా ఈ సమ్మర్ను వేస్ట్ చేయకుండా 28 టీంలు 11 రోజుల పాటు ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మండలంలో కావచ్చు, మన కొడిమ్యాల గ్రామంలో కావచ్చు యువత చాలా మట్టుకున్నారు. అంటే దేశానికి యువత అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ యువతను చెడదారి పట్టకుండా సన్మార్గంలో తీసుకెళ్ళడానికి ఇట్లాంటి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈరోజు అంతా ఆన్లైన్గా నడుస్తుంది. ఆన్లైన్లో ఏంటంటే మనిషి నుంచి మనిషి సంబంధాలు కోల్పోతున్నాయి. ఎవరి ఫోన్ వాడు పట్టుకోవడం, ఎవరి రీల్స్ వాడు చూసుకోవడం, ఎవరి స్టేటస్ వాడు చూసుకోవడం, అంటే ఒక్కొక్క మనిషితో స్నేహం అనేది క్రమక్రమంగా కనుమరుగవుతుంది. ఈ మానవ సంబంధాలను కలిపే శక్తి ఒక మన క్రీడలకే ఉన్నది. ఈ క్రీడలకు వచ్చినప్పుడు ఏంటంటే గెలవాలి, ఓడాలని కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం. హైదరాబాద్ భద్రతా విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పునరావృతమైనదని, దీనికి ఎంతో చరిత్ర ఉంది. నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం యొక్క అభివృద్ధి చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి భాగ్యలక్ష్మి, ఆలయ ఈవో, టెంపుల్ చైర్మన్ చింతపాటి సత్తయ్య, ధర్మకర్తలు అంజనేయులు, ఊదరి వెంకటేష్, లావణ్య, సుధాకర్ ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సింగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, గీత, పెద్ద ఎత్తున గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. యద్ధానం సాధ్యం యదా సిద్ధ్యర్వం ఏ ఒక్క దానాన్ని చేసినా, భూదానం చేసినా, గోదానం చేసినా, ఏ ఒక్క దానాన్ని చేసినా అంతెందుకు ఉదాహరణకి మనం ఏకాదశికి కానీ శివరాత్రికి కానీ
సమర్పించారు. నరసింహరావు గారు అందరూ కూడా ఎంతో కొంత స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అందుకని అందరూ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోమయ్యా, స్వామి ఎంత ఇస్తే కన్యాదానం చేయడం వల్ల 42 తరాలకి స్వర్గలోక ప్రాప్తి పొందుతుంది. మరి అంత గొప్పైనటువంటి యొక్క కన్యాదానంలో మనం పాలు పంచుకున్నందుకు ఎంతో ఆనందం. అంతేనా కదా? అంటే నాతో పాటుగా నా ముందు పరికరాలు, నాతో పాటుగా నా వెనక పరికరాలు, ఆదరము మల్లిపెత్తి సుధీరెడ్డి గారు మేడ్చల్ మాజీ శాసనసభ్యులు స్వామివారి కళ్యాణంలోకి 5,001 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు. సూర్యవంశీ లక్ష్మణ్ గారు 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. శివాద్రి వెంకటేశ్వరరావు గారు, మాణిక్యమ్మ గారు 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. వీరుడి కృష్ణ గారు 100 రూపాయలు కట్నంగా సమర్పించారు. బండిరాల చెంగయ్య గారు భక్తులందరికీ శుభాకాంక్షలు. అంతా మంచి నిద్ర వీరుడి వెంకయ్య గారు 201 రూపాయలు కట్నంగా సమర్పించారు. మంచిగా అంతా శుభంగా మంచిగా వీరుడి వెంకయ్య గారు 201 రూపాయలు కట్నంగా సమర్పించారు. పెయింటింగ్ పనులన్నీ బాగా పెయింటింగ్ ఉన్నాయి కదా, పెయింటింగ్లు అన్ని చేసుకోవాలి. చాలా పెయింటింగ్లు ఉన్నాయి. దాతలు మస్తు మంది ఉన్నారు కానీ పనులు జరుగుతలేదు. వెంకటేశ్వర కళ్యాణం చరిత్రగల టెంపుల్. ఆ చరిత్రగల టెంపుల్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి ఆ దేవిని మొక్కుకుంటారు. రాబోయే రోజులలో ఏదైతే టెంపుల్ ఉందో దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్తామని. ఇది బడ్జెట్ ఉంది, ఎండోమెంట్ గా బడ్జెట్ ప్రకటించి దాతలు చాలా మంది అంటారు. ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు లేట్ అవుతుంది? గత గవర్నమెంట్ లో కమిటీ ఉండేది. గతంలో మాస్టర్ ప్లాన్ వేయించి టెంపుల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని కూడా ఆలోచన చేసింది. తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం చేసుకొని మరి ఇక్కడ కొత్తగా కమిటీగా మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్. రేవంత్ రెడ్డి చాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలతోకా లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పిన నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని
డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించి మంద మహేష్కు అండగా ఉంటానన్న కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద మహేష్ ప్రమాదంపై స్పందించి సొంత ఖర్చులతో మంద మహేష్ను ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 9 మంది మృతి, మంద మహేష్కు తీవ్ర గాయాలు. సౌదీలో చికిత్స పొందుతున్న మంద మహేష్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్, ఐదర్యపడవద్దు, 4-5 రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని భరోసా ఇచ్చిన కేటీఆర్. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించడానికి తీసుకొస్తాం. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది. కాదు మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం పడిన ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డల్ నువ్వు ఏడు? నువ్వు ఎడా? జుబేల్ జనరల్ జుబేల్ జనరల్ హాస్పిటల్. నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళకి పంపిస్తాను. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ. నువ్వు కాడ ఒక్కనే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా. నువ్వు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు.
భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇండియన్ ఆర్మీకి సైనికులకు వందనాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అని ట్వీట్ చేయడం కొంత బాధ కలిగించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తుంటే బాగుండేది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టి అన్ని విషయాలు చర్చించాలి. సీజ్ ఫైర్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో అని తెలిసింది. అందరికీ కూడా కాంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అట్లానే చాలా ధైర్యంగా మన సేన అంతా కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసి మన వైపు చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయ్యేటట్టుగా మరి వారు ప్రయత్నం చేసి మన దేశాన్ని రక్షించినందుకు మన భారత సైన్యానికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు అంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్నాను. నేను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంపీస్ అందరం కలిసి మాట్లాడినప్పుడు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ ఏవైనా కూడా ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి. వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కానీ వేరే దేశాలలో ఇంటర్ఫియరెన్స్ ఉండడం కానీ కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ మన దేశవాసులందరికీ కూడా ఉండింది. కానీ ఇవాళ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేయడం, యుద్ధము ఆగిపోతుంది, సీజ్ ఫైర్ అయిపోతుంది, నేను మధ్యవర్తిత్వం వహించాము, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి వారు ట్వీట్ చేయడం కొద్దిగా బాధాకరంగా అనిపించింది. మన దేశ ప్రధాని గారు ట్వీట్ చేస్తుంటే మన భారతదేశం యొక్క గొప్పతనం కానీ మన భారతదేశం యొక్క పొజిషన్ కానీ ఇంకా స్ట్రాంగ్ ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టి అందులో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి 1972 నుండి ఇప్పటి వరకు కేవలం దీన్ని బైలాటరల్గా అంటే ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కూర్చుని మాట్లాడుకునేటట్టుగా ఇతర దేశాల ఇంటర్వెన్షన్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇష్యూలో సడన్గా అమెరికా ఎందుకు వచ్చింది, ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది, ఈ అంశాలన్నింటినీ కూడా క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా మన సివిలియన్స్ మీద జరిగినటువంటి నష్టం, ఎట్ ద సేమ్ టైం ఏ టెర్రరిస్టులను పట్టుకున్నాము, ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ని మనం హతం చేయగలిగినాము, రేపటి నాడు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడకుండా మనం ఎంత కఠినంగా పాకిస్తాన్ని నిలువరించగలిగినాం అనేటటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు కూడా దేశ ప్రజలందరికీ పార్లమెంట్ సెషన్ పెట్టి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్ పరిసర ప్రాంతాలు ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి. ఈ మేరకు జీఎన్కే ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బషీర్ కాంగ్ఫాషో మాట్లాడుతూ పర్యాటకులు తిరిగి కాశ్మీర్కు రావాలని ఆశిస్తున్నాం. పహల్గాం దాడికి ముందు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యేవి. ఇక్కడికి రావడంపై ఓసారి అధికారులను అడిగి నిర్ధారించుకోవచ్చని తెలిపారు. आपका नाम? मेरा नाम बशीर कोंगपोश हूँ. मैं कश्मीर ट्रेडर्स एंड मैन्युफैक्चरर्स फेडरेशन रिप्रेजेंट करता हूँ. ये बताइए जो सीज फायर हो गया इसके बारे में बताइए, इंडिया और पाकिस्तान के बीच में, तो इसके बारे में क्या राय है, क्या ऑप्शन है? देखिए, जो आज से पहले तकरीबन एक हफ्ता पहले हमें सूरत हाल बड़ी ही ख़तरनाक महसूस होने लगी थी, लेकिन परसों जब एक मैसेज आई कि सीज़ फायर जो 6 और 7वीं मई का जो की रात को जो हमला हुआ था टेररिज्म पर, तो उसका एक मुस्बत जवाब आया कुछ ही दिनों में. तो हमने एक राहत की सांस ले ली. खासकर हम ताजर हैं यहाँ के, बड़े बदहाली से गुजर रहे हैं, तो हमें एक्सपेक्टेशन है कि ये जो सीज़ फायर हुआ है इससे हमारी जो खस्ताहाली है वो ख़त्म हो जाएगी. हमारे जो टूरिस्ट हजरात है वो फिर कश्मीर का रुख करेंगे. किसी भी सूरत में हम उनको दावत देते हैं, आप आइए यहाँ पर, बिल्कुल आपकी मेहमान नवाजी उसी तरीके से होगी जो पहले हम करते थे, जिस तरह से. और यहाँ का माहौल भी अभी ठीक हो गया है. खासकर जो मीडिया ने इसमें बहुत बुरा रोल किया है, तो मीडिया ने इसको इतनी हाइप दे दी, तो टूरिस्ट बेचारे जो आना चाहते थे उन्होंने भी अपना ट्रिप मुलतवी किया. तो हम ये महसूस करते हैं कि हमारी जो फरियाद है, हमारी जो इल्तिजा है, वो टूरिस्ट जो यहाँ तक आने वाले हैं वो यहाँ आए, हमारा जो कारोबार फिर एक दफ़ा उसी पटरी पे आ जाए जिस तरह पहले हुआ करता था. खासकर आज से तकरीबन जो पहलगाम का वाक़ा हुआ, पहलगाम के वाक़े से पहले जिस तरह से टूरिस्ट हजरात यहाँ जगह नहीं मिलती थी, फुल ऑक्यूपेंसी थी हर किसी होटल में. इवन हमने होम स्टेज का यहाँ पर इस्तेमाल किया. तो मुझे लगता है कि इंशाल्लाह तो हमारी कोशिश है कि हम उनको यहाँ की जो
कुदरती खूबसूरती है, इसका वो लुत्फ उठाएं, इसके वो मज़े उठाएं, इससे वो मुस्तफ़ीद हो जाए, यहाँ की आबो हवा से भी मुस्तफ़ीद हो जाए। और వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు. మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జోష్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10 నాడు 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇతను స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.